భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బోనాల సంబరాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కిషన్ రెడ్డి సతీమణి బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10:30 గంటలకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. సాధారణ భక్తులకు వేకువజామున నుంచే దర్శనం కోసం అనుమతించారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బోనాల సంబరాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కిషన్ రెడ్డి సతీమణి బోనం ఎత్తుకొని ఆలయానికి వచ్చారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని జాతర ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. ఇక అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10:30 గంటలకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. సాధారణ భక్తులకు వేకువజామున నుంచే దర్శనం కోసం అనుమతించారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. లష్కర్ బోనాల వైభవానికి సంబంధించి మరిన్ని వివరాలు కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, చెప్పండి, ఉజ్జయిని జాతర ఎలా కొనసాగుతోంది? రద్దీ ఏ విధంగా ఉంది అక్కడ? మనకు బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ బోనాలతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. సికింద్రాబాద్ బోనాలకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, మరి అట్లా లష్కర్ బోనాలకు సంబంధించి ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు కన్నుల పండగగా కూడా మనకు జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో దాదాపు మనకు ఇదే రద్దీ అయితే ఉదయం నుంచి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు ఈసారి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఇటు బాటా షోరూమ్ దగ్గర నుంచి 2 క్యూ లైన్లు, ఇటు రాణిగంజ్ దగ్గర నుంచి కూడా
2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రైల్వే స్టేషన్ సైడ్ నుంచి కూడా 2 క్యూ లైన్లు, ఇలా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి బోనాలు తీసుకొచ్చే వారికి సపరేట్గా 2 అదనంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కూడా మనకు పెరుగుతూ వస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు ఇదే ఉంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్ది కూడా భక్తుల తాకిడి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. మహాకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి ప్రతి ఒక్కరు అంటే చాలా మంది బోనాలు తీసుకొస్తే మరికొంతమంది అమ్మవారికి ఒడిబియ్యం కావచ్చు, పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా అమ్మవారి బోనాలకు సంబంధించి కూడా పలువురు చూడడానికి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ లష్కర్ బోనాలకు సంబంధించి ఎంతో చరిత్ర ఉండడంతో ప్రతి ఏటా వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. అదే విధంగా వస్తూ ఉన్నారు. సో మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బేగంపేట్, ప్రకాష్ నగర్. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఓకే అమ్మా. సో చూస్తూ ఉన్నాగా దాదాపు ఉండాలని కోరుకుంటున్నాం. సో చూస్తూ ఉన్నాగా దాదాపు ప్రతి ఇయర్ వచ్చే వాళ్ళతో పాటు ఈ ఇయర్ కొత్తగా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా మనకు పెరుగుతూ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు మీ పేరు? సుజాత అండి, సికింద్రాబాద్. మనకి 1815లో స్థాపితమైందండి మహంకాళ ఉజ్జయిని మహంకాళమ్మ టెంపుల్. మనకి ముఖ్యమైనది మనం ఏది అనుకుంటే అది అండి. ఎందుకో చాలా మంది చాలా సెక్యూరిటీ పెట్టారు, గురించో తెలియదు. రద్దీ ఎక్కడి నుంచి వస్తున్నారు బోనం? ఇక్కడ ఎట్లా ఉంది? గాంధీనగర్ నుంచి సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై అదియని పానకమై పాలికవై మము పాలించమ్మా. పచ్చాన కుల రైగా పారుట కుల చిర పసుపు బోనం బొట్టు మైసమ్మ ముదురు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. వందల సంవత్సరాలుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఘనంగా జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. బోనాలు మహిళలకు ప్రత్యేకమైన పండగ అని చెప్పారు. పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు కిషన్ రెడ్డి. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని, దేశ రక్షణ కోసం సైనికులకు అద్భుతమైన శక్తిని ప్రసాదించాలని కోరుకున్నానన్నారు. మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ. నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బోనాల సంబరాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున 4:10 మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కిషన్ రెడ్డి సతీమణి బోనం ఎత్తుకొని ఆలయానికి వచ్చారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు నీ సుట్టు పుట్టెడు దీపాలు ఈ మట్టి మనుషుల రూపాలు పచ్చాన కుల రైగా పారుట కుల చిర పసుపు బోనం బొట్టు
ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10:30 గంటలకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. సాధారణ భక్తులకు వేకువజామున నుంచే దర్శనం కోసం అనుమతించారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బోనాల జాతరకు సుమారు 2500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. సీఎం రానున్న నేపథ్యంలో టెంపుల్తో పాటు పరిసరాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మహంకాళి ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై దియని పానకమై పాలికవై మము పాలించమ్మా. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బోనాల సంబరాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున నుంచే 4:10 మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కిషన్ రెడ్డి సతీమణి బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. అటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.